దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలపు ఈ క్రిస్మస్ ట్రీ ప్రోగ్రాన్ని మనము ప్రారంభిస్తూ మనము ముందుకు వెళ్దాం. సంతోషంగా ఒకసారి దేవుని స్తుతించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. గట్టిగా ఒకసారి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. వండర్ఫుల్. ఓకే, మన ప్రార్థనతోనే మనము ముందుకు వెళ్దాం. లెట్స్ జస్ట్ ప్రే అండ్ go forward into worshiping God and praising Him. పరిశుద్ధమైన దేవా, మీకే వందనాలు తెలియజేస్తున్నాను నాయన. నిన్న నేడు రీతికున్న దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు. యేసయ్యా, మీకే వందనాలు. మీరు చేసిన గొప్ప మేలు బట్టి వందనాలు నాయన. మా కొరకు నాయన రారాజుగా ప్రభా వచ్చి మీరు మాకు బహుమతిగా ప్రభా ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ క్రిస్మస్ అడ్వెంట్లోకి మేము అడుగుపెడుతుండగా యేసయ్యా, ఈ క్రిస్మస్లో ఉన్న ఆ అనుభూతిని, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మా జీవితంలో మేము అనుభవించి ప్రభా మీలో ఇంకా ఎదుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. మా ఆలోచనలు, ఉద్దేశంలో ప్రభా లోకానుసారంగా ఉన్నట్లయితే అది తీసివేసి ప్రభా ఆత్మీయంగా మీరు మార్చి మలచమని అడుగుచ్చు. ఈ క్రిస్మస్ కాలపున ప్రభా యేసయ్యా, మీరే మమ్మల్ని ప్రభా హద్దుకొని మీరే ఎక్కువగా మాతో ఉండి సహాయం చేయమని అడగచ్చు. యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్వైర్ వారు వచ్చినట్లు మన పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుంచి అంధకారమయంలో వెలసెను అవుతారు 54వ పాట పాడుకుంటూ మనము దేవుని స్తుతించుకుందాం. చప్పట్లు కొట్టుకుంటూ మనం ఆరాధించుకుందాం ఒకసారి. అంధకారమయములో వెలసెను తారా, అంధకారమయములో వెలసెను తారా, మానవాళి బ్రోతకు క్రీస్తు యేసు జన్మించెను. మానవాళి బ్రోతకు క్రీస్తు యేసు జన్మించెను. We wish you Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. అంధకారమయంలో అంధకారమయములో వెలసెను తారా, అంధకారమయములో వెలసెను తారా, మానవాళి బ్రోతకు క్రీస్తు యేసు జన్మించెను. మానవాళి బ్రోతకు క్రీస్తు యేసు జన్మించెను.
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయును. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయును. సమాధానము ఈ భూమిలో మనుషానికే కలిగను. సమాధానము ఈ భూమిలో మనుషానికే కలిగను. We wish you Merry Christmas. We wish you. Happy Christmas. మాట చెప్పుకుందాం ఒకసారి. We wish you Merry Christmas. We wish you Happy Christmas. అంధకారమయములో వెలసెను ఓ తారా. అంధకారమయములో వెలసెను ఓ తారా. పాపులకై ఈ ప్రేమను చూపిన దేవుని ఆదయను. పాపులకై ఈ ప్రేమను చూపిన దేవుని ఆదయను. లోకమంత ప్రకటింపను వారము మనకొసగను. లోకమంత ప్రకటింపను వారము మనకొసగను. We wish you Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. అంధకారమయములో వెలసెను ఓ తారా. అంధకారమయములో వెలసెను ఓ తారా. మానవాళి గోటకు క్రీస్తు యేసు జన్మించు. మానవాళి గోటకు క్రీస్తు యేసు జన్మించు. అందరం ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. We wish you Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒకసారి మీ పక్కల వైపు తిరిగి హ్యాపీ క్రిస్మస్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పుకుందాం ఒకసారి. ఒకసారి ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకొని చెప్పండి, ఇట్స్ గుడ్ టు సీ యూ అండ్ మేరీ క్రిస్మస్, మే గాడ్ బ్లెస్ యూ. Joy to the world, the Lord is come. Let us sing a King. Let everyone prepare Him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంచుకుందాం ఒకసారి.
joy to the world, the Lord has come. Let us receive her King. Let every heart prepare Him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, joy to the world. Repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. Joy to the world, joy to the world. The Lord is come. Let us receive our King. prepare the King, let every heart, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Sounding joy, repeat the sounding joy. Joy to the world, joy to the world. The Lord has come. Let us receive our King. Let every heart Prepare Him room, and heaven and nature sing. and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Hallelujah. 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 అలాగే మనందరం కలిసి మనకు వచ్చిన పాట బెత్లెహేములో సందడి అనే పాటను పాడుకుంటూ మనం దేవుని స్తుతించుకుందాం. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుందాం ఒకసారి. బెత్లెహేములో సందడి, పశులశాలలో సందడి, యుగులు రాజుగా సర్వాధికారిగా, యుగుల రాజుగా జన్మించెను. ఉత్సాహంతో మనం పాడెదం, ఆనందంతో కొనియాడెదం. ఉత్సాహంతో మనం పాడెదం, ఆనందంతో కొనియాడెదం. బెత్లెహేములో సందడి, పశులశాలలో సందడి,
ఉత్సాహంతో మనం పాడేదం, ఆనందంతో కొనియాడేదం. ఉత్సాహంతో మనం పాడేదం, ఆనందంతో కొనియాడేదం. జ్ఞానుల కానుకలతో, దూతల పాటలతో రాజేసుని ఆరాధించెను. వందన రాగతో, జ్ఞానుల కానుకలతో, దూతల పాటలతో రాజేసుని ఆరాధించెను. హల్లెలూయా అని పాడెను, లోకానికి వెలుగు చూపెను. హల్లెలూయా అని పాడేదం, లోకానికి వెలుగు బెత్లెహేములో సందడి, పశుల శాలలో సందడి, రాజాది రాజుగా సర్వాధికారిగా, యూదుల రాజుగా జన్మించెను. ఉత్సాహంతో మనం చప్పట్లు కొట్టుకుంటూ అందరం దేవుని స్తుతించుకుందాం ఒకసారి. ఆనందంతో కొనియాడెను, ఉత్సాహంతో మనం పాడెను, ఆనందంతో కొనియాడెను. లోకానికి వచ్చి పాపిని వెదకి రక్షించుటకు వచ్చి మనమును వీడి లోకానికి వచ్చి పాపిని వెదకి రక్షించుటకు వచ్చి కన్య గర్భమందు పుట్టెను, బెత్లెహేములో కన్య గర్భమందు పుట్టెను, బెత్లెహేములో నందున. బెత్లెహేములో సందడి, పశుల శాలలో సందడి, రాజాది రాజుగా సర్వాధికారిగా, యూదుల రాజుగా జన్మించెను. ఉత్సాహంతో మనం పాడెను, ఆనందంతో కొనియాడెను. ఉత్సాహంతో మనం పాడెను, ఆనందంతో కొనియాడెను. బెత్లెహేములో సందడి, పశుల శాలలో సందడి, రాజాది రాజుగా సర్వాధికారిగా, యూదుల రాజుగా జన్మించెను. ఉత్సాహంతో మనం పాడెదం, ఆనందంతో కొనియాడెదం. ఉత్సాహంతో మనం పాడెదం, ఆనందంతో కొనియాడెదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనందరికి వచ్చిన పాట అందాల తార ఆరాధించే నాకే మన పాటల పుస్తకం నుంచి 98వ పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతించుకుందాం.
హల్లెలూయా. కొద్దిసేపు మనందరం లేచి నిలబడి ఆయన ఆరాధించుకుంటూ ఒకసారి యేసయ్యా మీరు వచ్చిన విధానం బట్టి మాకు వందనాలు ప్రభా. మా కొరకు నాయన యేసయ్యా మీరు వచ్చి మీరు జన్మించి యేసయ్యా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలను తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆయన వైపు చూసుకుంటూ మనము ఆరాధించుకుందామా. మనందరం రెండు చేతుల పైకి ఎత్తుకుంటూ ఒక్కసారి ఆయన వైపు చూసుకుంటూ యేసయ్యా హల్లెలూయా 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 మన స్తుతులు చెల్లించుకుంటూ ఆయన మనం ఆరాధించుకుందాం ఒకసారి. యేసయ్యా మీకే వందనాలు 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 ఆయన మీకే వందనాలు. స్తోత్రం ప్రభువా మీరు చేసిన మేలు గొప్ప నాయన. మీకే వందనాలు ప్రభువా మీకే వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు మన నోరును తెరుచుకుంటూ ఒకసారి ఆయన ఆరాధించుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభువా స్తోత్రం నాయన మీకే వందనాలు మీకే వందనాలు ప్రభువా మీకే వందనాలు వందనాలు నాయన వందనాలు 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 ప్రభువా. 10,000లో అతి సుందరుడు నాయన నా ప్రాణ ప్రియుడు నీవే ప్రభువా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. ఈ మాట చెప్తున్నాం ఒకసారి. యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు. ఆయన వైపు చూసుకుంటూ ఒకసారి పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నేను కనుకొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా శారోను పుష్పమా లోయలోని పద్మమా నేను కనుకొంటినే. ఒకసారి మనందరం చేతుల పైకి ఎత్తుకుని సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. నా యేసయ్యా ఈ మాట చెప్తున్నామా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. సుందరుడా అతిశయుడా
సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. ఆయన వైపు చూసుకుంటూ ఒకసారి, అవునేస్యా నీ వంటి వారు ఎవరు లేరు నాయన. సుందరుడు ప్రభా, అతి కాంక్షణీయుడు నాయన. ఈ కాలంలో నువ్వు ఒకసారి మనం పరిశీలించుకుందాం. లోకానుసారముగా మనం ఉన్నామా? దైవికంగా మనం నడుచుకుంటున్నామా? ఆయన వైపు చూసుకుంటూ, నిజంగా ప్రభా నీవు నాకు కావాలి నాయన, నువ్వు లేకపోతే నేను లేను నాయన అని చెప్పుకుంటూ ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు, నేను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవ్వరు. నీలా లేరెవరు, నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు, నేను నమ్ముచున్నాను, నీకు సాటి లేరెవరు. చేతులు ఎత్తుకుంటూ ఈ మాట చెప్పుకుందాం. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, ఆరాధన. భూమ్యాకాశములు, భూమ్యాకాశములు స్తుతిగానములు పాడును. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే మహిమ, ఆరాధన. భూమ్యాకాశములు స్తుతిగా. నీలా లేరెవరు, అవునస్యా నీ వంటి వారు ఎవరు లేరు, నీకు సాటి లేరెవరు, నీకు సాటి లేరెవరు. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. చీకటిలో వెలుగై ఉన్నావు నాయన, చీకటిలో వెలుగై దారి గమ్యం నీవే కదా యేసు, నీవుండగా నాకు కొదువే లేదు, నీ నామమే సుజీవము. మనం రెండు చేతులు పైకెత్తుడి మాట ఒకసారి. చీకటిలో వెలుగువై ఉన్నావు, దారి గమ్యం నీవే కదా యేసు, నీవుండగా నాకు కొదువే లేదు, నీ నామమే సుజీవము. Hallelujah, 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 hallelujah. నీలా
లేరెవరు. ఒకసారి మన రెండు చేతులు పైకెత్తుకుంటూ నీవంటి నేనులా నీకు సాటి లేరెవరు. కేవలం మన స్వరాలతో ఒకసారి నీలా లేరెవరు, నీవంటి వారు నేను నమ్ముచున్నాను. నీకు దేవా, నీలాగా ఎవరు లేరు ప్రభా. చీకటిలో వెలుగై ఉన్నావు, నా దారి గమ్యం నీవై ఉన్నావు. లార్డ్, యు ఆర్ మై వే అండ్ మై డెస్టినేషన్ టుడే. Lord, as we are entering this season, Lord, as we are entering with a happy heart and joyful songs, యేసయ్యా, ఉత్సాహకరమైన పాటలతో మేము ముందుకు వెళ్తున్నాం నాయన. మీ ఆత్మను ప్రభువా మాకు దయచేయాలి. మీ జననములో ఉన్న ప్రభువా ఆ ప్రత్యేకతను, ఆ పరిశుద్ధతను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి. చివరిగా ఒక్క మాట చెప్పుకుందామా? శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు, అర్హుడవు, దయచేసి కూర్చుందాం సంగమం. గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఆరాధించుకుందాం. అర్హుడవు ప్రభా. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న లక్షల దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలోని ఆయన వైపు చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈరోజుకున్న ప్రాముఖ్యత, లేకపోతే ఈ ప్రోగ్రామ్కున్న ప్రాముఖ్యత ఎవరికైనా తెలుసండి? వై వి హైయర్, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఎందుకు గ్యాదర్ అయ్యి ఉన్నాం, ఎవరికైనా తెలుసా? దేని గురించి అండి ఉన్నాం? ఆన్సర్ లేకపోతే ఆన్సర్ లేనట్లే ఉంటుంది. చెప్పండి, దేని గురించి ఉన్నాం? ఇట్స్ బికాస్ ఆఫ్ క్రిస్మస్ ట్రీ, దానిలో ఉన్న ఆ ప్రాముఖ్యతను, లేకపోతే ఈ క్రిస్మస్ అడ్వెంట్ సీజన్లోకి మనము ఎంటర్ అయ్యాం. ఈ అడ్వెంట్ సీజన్లోని అంటే చాలామంది అనుకుంటాము డిసెంబర్ 25 తర్వాత నవంబర్ 25 నుంచి అడ్వెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రిస్మస్ కాలము స్టార్ట్ అయినట్లు ఒక సాదృశ్యము. సో అది మనము గుర్తుపెట్టుకుంటూ ఈ అడ్వెంట్ సీజన్లోకి మనము వెళ్ళిపోతుండగా మన మధ్యన పాస్టర్ గారు వచ్చి ఈ క్రిస్మస్ ట్రీ గురించి, లేకపోతే దాంట్లో ఉన్న ప్రాముఖ్యత, అసలు క్రిస్మస్ ట్రీ అంటే ఏంటి, ఎందుకు క్రిస్మస్ ట్రీ మనము ఇది ఒక ఆచారం అని కాదు కానీ ఎందుకు క్రిస్మస్ ట్రీ గురించి చెప్తారు కనుక మనందరము దాని గురించి ముందుకు వెళ్దాం. పాస్టర్ గారు వచ్చి మనల్ని నడిపిస్తారు. చెక్ చెక్. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. చాలామంది క్రిస్మస్ రాకుండా ఏంటి పాస్టర్ గారు క్రిస్మస్ చెప్పేస్తున్నారని అనుకుంటారు. కానీ ఆల్రెడీ ఈ యొక్క 25th మనం ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఎంటర్ అయిపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా ఈ పాండమిక్ తర్వాత సంతోషంగా మనమందరము కలుసుకోవడానికి దేవుడు ఈ అవకాశం అనుగ్రహించాడు. ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క రోగపు బారి నుండి మనల్ని తప్పించి సజీవులుగా ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. మరి ఇంతవరకు చాలామంది అనుకుంటారు క్రిస్మస్లో ఆరాధన అవసరమా అంటే క్రిస్మస్సే ఆరాధన. హల్లెలూయా. అందుకే ఆరాధన చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. మన మధ్య నిజంగా దేవుడు ఈ యొక్క ఆరాధిస్తుంటున్నప్పుడు ఆయన యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం నేను ఈ క్రిస్మస్ ట్రీ గురించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది ఎప్పుడు న్యూ పీపుల్ యాడ్ అవుతూనే ఉంటారు. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. క్రిస్మస్ ట్రీ అసలు పెట్టుకోవాలా, అసలు ఆ క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు, అది ఒక విగ్రహారాధన లేకపోతే అది ఒక ఆచారము, ఈ విధమైనటువంటి ఆలోచనలతో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క మాటను మరి నేనైతే మరి మా సంఘ అధినేత మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ వై సునీల్ గారు, నా భర్త, ఈ సంఘం యొక్క సంస్థాపకులు మాకు నేర్పించినటువంటి రీతిలో మేము కొనసాగడానికి మేము ముందుకు వెళ్తూ ఉంటున్నాం. మరి నేను ఈ యొక్క హిస్టరీని బట్టి వారు నేర్పించినటువంటి రీతిని బట్టి ఆ యొక్క పరిస్థితులన్నిటిని గురించి నేర్చుకున్నటువంటి మాటను మేము ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఈ క్రిస్మస్ ట్రీ గురించి యాక్చువల్గా ఈ యొక్క ఈ క్రిస్మస్ ట్రీ ఎలాగా ఎంటర్ అయిందంటే 1947 ఆ టైమ్స్లో, దానికన్నా ముందు ఈ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉంచినప్పుడు ఆ వార్స్లో చాలామంది కుటుంబాలు మరి చీకటి ఛాయలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ దినాల్లో మరి జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకి ఎంత భయంకరమైనటువంటి వైరస్ మన దేశాల్ని ప్రపంచమందంతటా ఆవరించినప్పటికీ మరి ఏదో విధంగా ధైర్యం తెచ్చుకొని మరి ప్రాముఖ్యంగా టెక్నాలజీ అధికం అవడం వల్ల ఒకరినొకరు దర్శించుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు మరి పలకరించుకుంటూ, ప్రాముఖ్యంగా ఈ మొబైల్స్ వల్ల అయితేనేమి, ఈ యొక్క ఇంటర్నెట్ వల్ల అయితేనేమి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని 100 సంవత్సరములకు క్రితమే మరి ఈ పరిస్థితి ఎలా ఉండేదంటే ఒకరితో ఒకరికి కాంటాక్ట్స్ లేనటువంటి పరిస్థితి. ఆ వార్స్ టైంలోని మరి ఆ దేశపు పరిస్థితి ఎలా ఉందో ఈ దేశం వారికి, ఆ ఊరు పరిస్థితి ఎలా ఉందో ఈ ఊరి వారికి తెలియనటువంటి దినాల్లో వారు ఉండేవారు. ఆ సమయంలోని ఆ యొక్క దినాల్లోనట యుద్ధపు సమయాలు, యుద్ధములు యుద్ధములు జరుగుతున్నటువంటి సమయాల్లో ఎక్కడ చూసినా ఆ యొక్క నిశ్శబ్దం, ఎక్కడ చూసినా చీకటి ఆల్ముకొని ఉండేదట. మరి ఆ సమయాల్లో జాగ్రత్తగా అంటే 1947కి ముందు సంగతులు నేను ఈ మాటను తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉంటుంటే మరి ఈ యొక్క యుద్ధపు సమయంలోనట వారు ఎక్కడైనా ఒక చిన్న మినుకు అని ఒక చిన్న వెలుతురు కనబడుతుందా, కనబడితే ఈ యొక్క మరణ ఛాయల్లో నుండి, ఈ చీకటి పరిస్థితుల్లో నుండి, మరి ఆ దేశంలో అన్నీ చలి ఎక్కువ కదండి, ఈ యొక్క చలి ప్రాంతాల నుండి మమ్మల్ని మేము తప్పించుకొని మా కుటుంబాలని చూడడానికి ఎక్కడైనా అవకాశం దొరుకుతుందా, మా బిడ్డల్ని, మా భార్యల్ని, లేకపోతే మా యొక్క తల్లిదండ్రుల్ని మీట్ అవ్వడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందని ఎంతో వేచి చీకటిలో కన్నులు విప్పార చేసుకొని ఆ యొక్క యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికులైన వారు చూస్తూ ఉండేవారట.
దేశమును ఒక ప్రక్క కాపాడుతూ, మరి బితుకుమని రేపు ప్రాణం ఉంటుందో లేదో తెలియనిటువంటి పరిస్థితులలో, మరి ఆ సమయాల్లో ఈ యొక్క దేశంలో యుద్ధము ఆపుదామని ఏమైనా ఆజ్ఞ వస్తే వారికి సూచన ఏమనగా, ఆ యొక్క ఫిర్ ట్రీస్ అని అంటారు, అవి చాలా ఎత్తుగా ఉంటాయి, వాటి మీద మంచు నిలబడి ఉంటుంది, వాటి మీదట దీపములు తగిలించేవారట. అనగా యుద్ధము ముగియబడి ఉన్నది అని తెలియజేయడానికి. హల్లెలూయా. ఆ చీకటిలో ఆ చిన్న వెలుతురు కనబడినప్పుడు వారు ఊపిరి పీల్చుకొని, వారు ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకొని వారి గృహములకు ప్రయాణము ప్రారంభించేవారట. మరణ భయము నుండి వారు హృదయము బయటకు వస్తూ ఉండేదట. హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ ట్రీ ఎలాగా ప్రపంచంలోనికి ఎంటర్ అయిందంటే, 1947లో క్వీన్ విక్టోరియా, మరి ఆమె తన యొక్క స్వంత దేశం నుండి, ఫ్రాన్స్ నుండి, తన తల్లిదండ్రుల యొక్క మరి ఇంటి నుండి తన అత్తవారి ఇంటికి వచ్చినప్పుడు ఈ లండన్లో ఆమెకి ఈ ట్రీస్ ఉండేవి కాబట. సో ఆమె నాకు ఎలాగైనా ఈ ట్రీ చాలా ఇష్టం అని చెప్పి ఆమె ఆ ట్రీని అక్కడికి తీసుకొని పోయిందంట. ఎందుకంటే ఆమె క్వీన్ ఏది అడిగితే అది వస్తుంది. మరి ఆమె తీసుకొని పోయినప్పుడు ఆ యొక్క ట్రీని ఈ వింటర్ సమయంలో ఆ యొక్క యుద్ధమునకు ప్రాముఖ్యముగా, ఆ యుద్ధము ఆపివేయబడ్డానికి సూచనగా, మరి ప్రాముఖ్యంగా ఈ వింటర్లో ఎందుకు ఈ క్రిస్మస్ ట్రీ వారు డెకరేట్ చేస్తారు. అందుకే పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే చాలా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. 24th నవంబర్ వారికి థ్యాంక్స్ గివింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఈ యొక్క మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి సీజన్లోనికి ప్రవేశపెట్టినందుకు దేవుడికి వారు కృతజ్ఞతా పండగ చేసుకుంటారు. మన యొక్క దేశంలో మరి చాలామందికి ఆ వాటి గురించి తెలిసిన వారు హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ అని చెప్తూ ఉంటారు. కానీ చాలా మట్టుకు ఆ పాశ్చాత్య దేశపు వారు ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ దేవునికి చెల్లిస్తూ ఉంటారు. వారు చాలా అధికంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క క్వీన్ ఎందుకు ఆ యొక్క కార్యమును జరిగించిందంటే, మరణ ఛాయ నుండి విడుదల పొందిన వారికి గుర్తుగా. అందుకే మరి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనమును మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఆ దినాల్లో ఆ యుద్ధ కాలంలో ఒక చిన్న దీపం కనబడితే, ఒక చిన్న లేకపోతే వెలుతురు ఆ చీకటిలో దానిని ఛేదించుకుంటూ ఎక్కడో మినుకుమని చిన్న చీకటి కనబడితేనే, చీకటి నుండి వెలుగు కనబడితేనే వారు ఎంతో ప్రాణము తెప్పరిల్లిన వారిగా చేయబడ్డారు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. హల్లెలూయా. ఏమంటున్నారండి? ఎవరిని గూర్చి మాట వ్రాయబడి ఉందంటే, ఆయన అంటున్నారు కదా, మొదటి వచనం నుంచి చదివితే చాలా చక్కగా ఉంటుంది. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని ఇటు వచ్చిన జనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. చూసారండి, అక్కడ అంటున్నారు ఆ అవమానము పొందిన ప్రాంతమును అన్నమాట వ్రాయబడి ఉంది. దానిని ఏం చేస్తున్నారట? ఎలా తయారు చేయాలని ఆశపడుతున్నారట? మహిమ గల దానిగా. హల్లెలూయా. అవమానంలో చాలామంది చచ్చిపోదని అనుకుంటారు కదా. అవమానము వచ్చినప్పుడు మరణం గుర్తొస్తుంది. మరణముకి దగ్గర అవ్వడానికి ప్రజలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అవమానము కలిగిన దానికంట దేవుడు అక్కడ మహిమ గలదానిగా చేర్చున్నాడు.
తర్వాత మాటలో రాయబడింది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటి. తర్వాత మంచి మాట రాయబడింది, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశం. ఆ చిన్న వెలుతురికే వారంతా ధైర్యం పడితే, ఈ దినాన్న యేసయ్య ఆయన అంటున్నారు, ఏ ప్రాంతంలో మరణ ఛాయ ఉందో, ఏ ప్రాంతంలో చీకటి ఉందో, ఎవరి జీవితాల్లో చీకటి ఏలుబడి చేస్తుందో, ఎవరి జీవితాల్లో హృదయములో అవమానము, దుఃఖము, నెమ్మది లేని పరిస్థితి ఏలుబడి చేస్తుందో వారికట వెలుగు ప్రకాశించును. ఆ వెలుగు, అందుకే దానికి లైట్స్ పెడతా ఉంటాం మనం. ఆ యొక్క ఇదేదో పెద్ద కార్యక్రమం కాదు. వి జస్ట్ వాంట్ టు సెలబ్రేట్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభువుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఏర్పాటు చేయబడింది. ఏదో విధముగా క్రిస్మస్ కాలంలో మనము కలిసి దానికి క్రిస్మస్ ట్రీ, ఈ ప్రోగ్రాం పేరు ఏంటండి? క్రిస్మస్ ట్రీ. కానీ క్రిస్మస్ ట్రీ ప్రత్యేకత కాదు. ఎవరి ప్రత్యేకత ఇక్కడ? యేసయ్య ప్రత్యేకత. హల్లెలూయా. ఎందుకంటే ఆ వెలుగు మన గృహాల్లో, మన యొక్క గుండెల్లో ప్రకాశించడం ప్రారంభించాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, చీకటి ఛాయగల జనులు గొప్ప వెలుగును చూచెదరు. యేసయ్య ఎవరింటికి వెళ్తే వారి జీవితాల్లో, ఎవరి జీవితాల్లోకి వెళ్తే వారి జీవితాలు వెలుగుమయమవుతాయి. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, మరణ ఛాయగల దేశంలో. నిజంగా ఇది నాన్న మన యొక్క ప్రపంచమందంతా మరి ఎన్నో కుటుంబాలు మరణ ఛాయతో నింపబడ్డాయి. మరి నేను ఒక వీడియో చూశాను కదా, మరి ఆ యొక్క చర్చ్లో మెంబర్స్ ఎవరు లేరు, అన్నీ ఫొటోసే పెట్టారు ఆ పాస్టర్ గారు. ఒక్క మెంబర్ కూడా లేరు. ఆ ఫొటోస్తో పెట్టుకొని ఆ ప్రాంతాల్లో మరి ఆయన దుఃఖపడుతూ ప్రతి బెంచ్ని టచ్ చేస్తూ ఉంటున్నాడు. బికాజ్ ఆఫ్ కరోనా మరణ ఛాయ ప్రపంచమును ఆవరించేసింది. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, వారి మీద ఏమి ప్రకాశిస్తుందట? వెలుగు ప్రకాశిస్తుందట. దాని కొరకే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసాం. మనం ఏదో ఇక్కడ వెలుగు మనందరం వెళ్ళి డెకరేట్ చేసేసి వావ్ చాలా బాగుంది అని అనుకోవడానికి కాదు. ఆ వెలుగు మన గుండెల్లో ప్రకాశింపబడాలి. హల్లెలూయా. ఆ వెలుగు అనేకులకు అందజేయాలి. అందుకే యేసు ప్రభువు అంటారు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఏమై ఉన్నామంట మనము? ఒకసారి చెప్దామండి, మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాం. నేనేమై ఉన్నాను అందరం చెప్దాం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. క్రిస్మస్ ట్రీకి లైట్ పెడితే వెలుగు కనబడడం కాదు, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ వెలుగు కనబడాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ అనేకుల జీవితాలు వెలిగింపబడాలి. బికాస్ యు క్యారీ జీసస్. యేసును మోసుకొని పోతున్నావు ఎక్కడికి వెళ్తే అక్కడికి. అందుకే క్రైస్తవుడు ఎప్పటికప్పుడే క్రిస్మస్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు మనకు, ఉదయం మనం నేర్చుకున్నాం మాట, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు క్రిస్మస్ కాలంలో తోడుగా ఉంటాడా? ఎప్పుడు ఉంటారండి యేసయ్య? చెప్పండి. నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు ఉంటారా? ఎప్పటి వరకు ఉంటారు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ అంతం వస్తుంది, మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ అంతం వస్తుంది. అన్ని దినాల్లో దేవుడు నీతో నాతో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అక్కడ మంచి మాట రాయబడింది. ఒక మాట, ఈ మాటను చదివి నేను ముగించేస్తాను, నేను ఎక్కువ టైం తీసుకొని. 3వ వచనం రాయబడి ఉంది, ఎవరైతే ఆ వెలుగులోనికి వస్తారోనట వారి జీవితాలు ఎలాగుంటాయంట? నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచు. నిజమే కదా. ఆ యొక్క వార్ నుండి మరి క్లోజ్ చేస్తారనుకోండి, వార్ క్లోజ్ చేస్తే వారికి ఎన్ని గుండెల్లో ఎన్ని ఆలోచనలు. అమ్మా మరణం తప్పింపబడింది. ఫస్ట్ ఆలోచన ఏంటి? నేను మరణం నుండి తప్పించుకున్నాను. రెండవది నా కుటుంబాన్ని చూస్తాను. మూడవది చీకటిని విడిచి వెలుగులోనికి వెళ్తాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నారు కదా ఇక్కడ. ఆయన అన్నారు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు అంటున్నాడు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు యేసయ్య ఉన్న వారి యొక్క జీవితాల్లో
ఏమవుద్దంట, దోపుడు సొమ్ము పంచుకుని వారు అంటే ఊహించని గిఫ్ట్స్, ఊహించని ఐశ్వర్యము మన ఇంట్లోనికి వస్తే అది సర్ప్రైజ్. కొన్ని ఈ వీడియోస్ పెడతా ఉంటారు కొంతమంది, షాప్కి వెళ్తారు, పాపం ఏదో చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి ఒక ఇంత బ్యాగ్తోని గ్రాసరీస్ ఇచ్చి దిస్ ఇస్ ఫర్ యూ అనగానే వాళ్ళు సంతోషమైపోతూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా అంటే వీడియోస్? ఒక ఆమె ఇన్ని సామాన్లు కొనుక్కొని అక్కడ నిలబడతా ఉంటే నిలబడి కార్డుకి ఆలోచిస్తూ ఉంటే ఆయన ఈ కార్డు పక్కకు పెట్టి ఆయన కార్డు ఆయన అక్కడ పెట్టి తన పే చేస్తూ ఉంటాడు. అంటే నేను అంటాను అది దోపుడు సొమ్ము. హల్లెలూయా. ఎవరికో వెళ్ళాల్సింది మనకి వస్తుంది. యేసయ్య ఎవరింట్లో ఉంటే, ఎవరి హృదయంలో ఉంటే ఊహించని ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు అంటే కష్టపడకుండా వచ్చింది మాట. దేవుని యొక్క ఆశీర్వాదం అలాగే ఉంటుంది. తర్వాత అంటున్నారు, వారు నీ సన్నిధిని సంతోషించినారు. దేవుని యొక్క సన్నిధులు క్రైస్తవుని జీవితంలో ఈ సంతోషము ప్రాముఖ్యం. అందుకే ఇది నన్న ఇక్కడ ఆరాధించడానికి, ఈ కార్యం ద్వారా మన యొక్క స్థుతిని దేవునికి చెల్లిస్తూ మొదలు పెట్టడానికి ఇక్కడికి వచ్చినాం. మరి మన ఈ యొక్క దేశంలోని చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఈ యొక్క క్రిస్మస్ ట్రీ ప్రోగ్రామ్స్లో మరి ప్రాముఖ్యంగా బిఈ చర్చ్ యవనస్తులందరూ ఈ క్రిస్మస్ ట్రీ కార్యక్రమానికి పాతవారైతేనేమి కొత్తవారైతేనేమి అందరూ అటెండ్ అవుతూ ఉండేవారు. మరి గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుండి దూర ప్రాంతాలకి వారు జాబ్స్ నిమిత్తం వెళ్ళిపోవడం వల్ల వారు కంటిన్యూస్గా రాలేకపోతూ ఉంటున్నారు ఎవ్రీ ఇయర్. కానీ ఈ యొక్క కార్యక్రమంలో చిన్న బిడ్డలు ప్రాముఖ్యంగా వారి సంతోషాన్ని అనుభవించడానికి ఇది కొంచెం ఎర్లీగా ముందుకు తీసుకొని వచ్చాం. మరి ఇది ప్లాన్ చేసి కొన్ని 2-3 సంవత్సరాల నుంచి మరి ముందుకు తీసుకొని వచ్చాం. ఎందుకంటే ఈ ట్రీ ప్రారంభించిన తర్వాత క్రిస్మస్ కార్యక్రమాలన్నీ సంతోషంగా, ఎటువంటి వేదన లేకుండా, దుఃఖం లేకుండా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ పాండమిక్ వల్ల చాలా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, మరి ప్రాముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, వేదన, ఒంటరితనము ఇవన్నీ కనబడుతూ ఉంటున్నాయి. కానీ యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది. అది విశ్వసించిన వారి జీవితాల్లో తప్పకుండా అది నింపబడుతుంది. హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, దోపుడు సొమ్ము సంపాదించుకుని వారి వలె సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుదురు. క్రైస్తవునికి ఇది చాలా ప్రాముఖ్యం. ఇది నాన్న దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే మనము మరణ ఛాయ నుండి తప్పింపబడ్డామన్న గుర్తుగా, మనము వెలుగులోనికి వచ్చి ఉన్నామని గుర్తుగా, మనము లోకమునకు వెలుగై ఉన్నామని గుర్తుగా ఈ కార్యక్రమాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరి పాస్టర్ గారు బయట ఉన్నారండి, దయచేసి శ్రీనివాసయ్య గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మరి పాస్టర్ గారు కూడా ఒక 2 మాటలు, చిన్న మాటలు చెప్పి సంఘంను బలపరచవలసిందిగా కోరుతున్నాను. దేవుని జన్మైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క సమయం బట్టి, అలాగే పాస్టర్ గారు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో క్రిస్మస్ శుభవేళలో ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణం ఇది. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము మన జీవితములకు అది దీవెనకరంగా రక్షణ తెచ్చేటటువంటి ప్రభువుని మనము చూడగలుగుతాం. కనుక మరి యొక్క సమయంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మరి
ఆయన కాపుదల. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు, చీకట్లో ఉన్నటువంటి యొక్క ప్రజలు గొప్ప వెలుగును చూచున్నారని. చీకట్లో నడిచేటటువంటి ప్రతి జనులకు వెలుగు. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాటను మనం చూడగలుగుతాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు అనే మాట. అంటే దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా ఆయన వాగ్దానం చేసి నమ్మదగినటువంటి దేవుడు గనుక ఇక క్రిస్మస్ కాలం అనగా అనేక సంవత్సరాల ఎదురుచూపు, యూదులు అనేక సంవత్సరాలుగా మెస్సయా వస్తారని ఎదురు చూచినటువంటి ఆ దినములలో మరి మలకీ గ్రంథము, మత్తయి సువార్త, మధ్యకాలాలు మనకు తెలిసినటువంటిది. నిశ్శబ్ద కాలముగా మనము ఎంచబడినటువంటి కాలములు. బైబిల్ పండితులందరూ కూడా చెప్పినటువంటి యొక్క మాటలను మనకందరికీ తెలిసినవే కాబట్టి నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ నిశ్శబ్ద కాలంలో వారి ఎదురుచూపు ఏంటంటే ఎవరైనా వస్తారని. అనేక మంది మరి వారిలో దేవుడు 400 సంవత్సరాలకు పైబడి మాట్లాడలేదు. అనగా ఆయన మాట్లాడలేదు. ఏ ప్రవక్తతో కానీ ఏ విశ్వాసతో కానీ ఆయన ఆలోచన ప్రణాళిక పంచుకోలేనటువంటి కాలం ఏదైనా ఉంది అంటే ఆ 430 సంవత్సరాల కాలం. ఒకప్పుడు 430 సంవత్సరాల యూదులు వారి మరి జీవితంలో ఐగుప్తు దేశంలో బానిస బ్రతికినప్పుడు దేవుడు వారి బాధను చూచినట్లుగా 430 సంవత్సరాల తర్వాత వారు విడుదల పొందినట్లుగా చూడగలుగుతాం. అలాగే ఇక్కడ మరలా, ఎందుకంటే వీరు దేవునిలో ఉండి దేవుని విడిచిపెట్టుట ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు అక్కడ ఏం చేశాడంటే అనేక చెరలకు అప్పగించబడి అనేకుల చేత వారు బంధింపబడ్డారు. దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను వారిని ప్రవేశపెడతాను. సమృద్ధి కలిగినటువంటిది, దీవెనకరమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది. ఆ ఆశీర్వాదమును వారు కోల్పోయి ఈ సమయం ఎందుకు జ్ఞాపకం చేస్తుంటున్నానంటే క్రిస్మస్లో ఏంటి అంటే అసలు క్రిస్మస్కి మూలం ఏంటి అనేటటువంటిది ఆలోచన చేస్తే విసిగి వేసారినటువంటి ప్రతి మానవాళికి నేనున్నాను అని సెలవిచ్చేటటువంటి గొప్ప దేవుని యొక్క వాగ్దానమే యేసు ప్రభు వారి యొక్క జన్మం. కాబట్టి ఆ వాగ్దానం ఏమిటంటే ఆ నిశ్శబ్ద కాలంలో కూడా మరి దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడినటువంటి కాలంలో మరి మక్కబేయులు వారి ద్వారా మరి హింసింపబడినటువంటి యూదులు, అలాగే అనేక మరి అనేక తెగలవారు కూడా ఉండేవారు. ఆయా ప్రాంతాల నుంచి మించుగా హెరోదీయులైతేనేమి, జలోతీయులైతేనేమి, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా వారి ఆలోచన చొప్పున ఇష్టారాజ్యంగా బ్రతికేటటువంటిది. యాజకులు ఉండేవారు, ఆరాధన జరిగేది, కానీ దేవుని యొక్క వాగ్దానం ఏమీ కూడా వారికి రాలేనటువంటి ఆ యొక్క సమయంను మనం చూడగలం. అంటే ఎందుకు ఈ మాట చెప్తుంది? అందుకు అక్కడ లూకా భక్తుడు ఎక్కువగా ప్రభువుని గురించి, జన్మమును గురించి రాస్తూ ఆ మాటను 1:37లో ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు ఆ మాట. మరి కీర్తనకారుడు కూడా ఒక చక్కనైన మాటను రాస్తారండి. 119:40వ వచనంలో మనం చూడగలుగుతాం. ఏంటి అని అంటే మరి ఆయన మాట స్వచ్ఛమైనదట. ఆయన మాట స్వచ్ఛమైనటువంటిది, మరి స్వచ్ఛమైనటువంటి మాట. అందుకు ద్వితీయోపదేశకాండ గ్రంథం 18:16లో చూడగలుగుతాం. ఆయన మాట మీరు వినవాలను, మీలో నుంచి ఒక మోషే వంటి ఒక సహోదరిని నేను మీకు జన్మింపజేస్తాను. ఆయన మాట మీరు వినవలను అనేటటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో క్రిస్మస్ దేవుని యొక్క వాగ్దానం పొందుకునేటటువంటి మన జీవితంలో ఒక గొప్ప బహుమతిని, అనగా తన కుమారుని బహుమతిగా ఇచ్చినటువంటి ప్రభువుని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ప్రభువుని అంగీకరించినటువంటి మన జీవితంలో, ఎదురు చూస్తున్నటువంటి మన జీవితాల్లో, మరి ఆయన కొరకు నిరీక్షించేటటువంటి మన జీవితాలలో చీకటి ఈ యొక్క బ్రతుకులను, అనగా విసిగి వేసారినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆలోచన చేద్దాం. ఇది పండగ అనేటటువంటిది ఈ అడ్వెంట్ ద్వారా అనేకులకు మనము క్రైస్తవులం అని చెప్పుకోవటానికి, ప్రభువును అంగీకరించిన వారము అని చెప్పుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయం ఇది. ఈ చక్కనైనటువంటి సమయంలో మరి పండగ క్రైస్తవులుగా కొంతమంది బయటపడతారు, నిజమైన క్రైస్తవులుగా ఎప్పుడూ ఉంటారు. కాబట్టి అటువంటి ఈ యొక్క పరిస్థితులను జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దేవుని మాట వినాలి. అందుకే ఆయన మాట
ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చినటువంటిది ప్రభు యొక్క జన్మము. అందుకు ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. ఏ మాట అయితే ప్రభు ఇచ్చారో మనకి ఆ మాట మన జీవితాలు ఆయన నెరవేర్చి తనదైనటువంటి కృపచేత నింపు నడిపించే దేవుడు ఆయన. స్వచ్ఛమైనటువంటి ఆయన మాటను మనము గ్రహించినప్పుడు అది ఆయన మాట. అందుకు అక్కడ మరి మోషే గారు రాస్తూ ఆయన మాట మీరు వినవలెను. క్రిస్మస్లో మనం చేయాల్సినటువంటిది ఏంటంటే మరి చక్కగా మనం ఆనందకరమైనటువంటి క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ మరి సంతోషకరమైన క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మరి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ క్రిస్మస్లో ప్రభువా నీ మాట వినేటటువంటి వానిగా ఉంటాను అనేటటువంటి క్రిస్మస్ను ఎన్ని సంవత్సరాలు జరిపించుకున్నామో ఒకసారి ఆలోచన చేసుకొని ఈ అడ్వెంట్లో అంటే ఈ యొక్క మరి క్రిస్మస్కు 6 వారములు ఆచరించేవారు కొంతమంది అయితే మరి క్రిస్మస్కు మరి డిసెంబరు మొదటి ఆదివారం నుంచి ఆచరించినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క అడ్వెంట్ అనేటటువంటిది భారతదేశంలో పాశ్చాత్య దేశాల్లో కూడా మరి డిసెంబర్ మొదటి వారం నుంచి వారు ఈ యొక్క మరి క్యాండిల్స్ వెలిగిస్తూ వైలెట్ కలర్ ఆ యొక్క మొదటి వారం, రెండవ వారం డార్క్ వైలెట్ వెలిగిస్తారు. వారికి ఉండేటటువంటి ఆచారం అది. మరి మూడవ వారము ప్రేమకు సూచనగా పింక్ కలర్ క్యాండిల్స్ని వారు వెలిగిస్తారు. తర్వాత లైట్ వైలెట్ కలర్ అనేటటువంటిది మరి నిరీక్షణకు ప్రేమకు గుర్తుగా ఆ యొక్క లైట్ వైలెట్ కలర్ను వాళ్ళు వెలిగించి వారు కనపరుచుకుంటారు. ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యేసు ప్రభు కొరకు సిద్ధపరచబడినటువంటిది ఈ యొక్క అడ్వెంట్. యేసు ప్రభు వారి యొక్క జన్మం కొరకు సిద్ధపరచబడినటువంటిది. కనుక ఈ యొక్క సిద్ధపాటులో ఈరోజు మనం బహుమతిని పొందుకున్నాం. బహుమతిని పొందుకొని ప్రభువా నీ మాటను వినేటటువంటి క్రిస్మస్గా ఆచరిస్తాము అనేటటువంటి యొక్క అడ్వెంట్ను ఈ దినం నుంచి కూడా మరి ఈ ప్రభు యొక్క జన్మమును ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. ప్రతి సంవత్సరం ఏమిటి అని అంటే మరి మొదటి రాకడని జ్ఞాపకం చేసుకొని ప్రభు నా కొరకు జన్మించారు. బెత్లెహేంలో జన్మించిన ప్రభు ఈరోజు నా హృదయంలో జన్మించి నీ మాట నేను వినే క్రైస్తవునిగా ఉంటాను అనేటటువంటి క్రిస్మస్ను జరిపించుకోవటానికి మరి అలాగే ఈ యొక్క క్రిస్మస్ ట్రీ కూడా ఇది ప్రభు యొక్క మరి పాస్టర్ గారు చెప్పి ఉంటున్నారు అన్ని విషయాలు. కనుక దేవుని యొక్క మాట వినే క్రిస్మస్కి జరిపించుకోవటానికి మనం దేవునికి సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మన యవనస్తులు ముందుకొచ్చి మనకి ఒక చిన్న స్కిట్ మరియు ఒక డాన్స్ మాకు పర్ఫామ్ చేస్తారు కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. సంతోషకున్న ఒకసారి గట్టిగా దేవుని స్తుతి చెల్లిస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో చాలా తక్కువ మంది సంతోషంగా ఉన్నారు కదా. మీ పక్క వాళ్ళని అడగండి ఒకసారి మీరు సంతోషంగా ఉన్నారా అని. తరుణ్ టేబుల్ ఓకే. సంతోషంగా ఉన్నారని అడిగారా పక్క వాళ్ళని? అడగండి ఒకసారి, ఇద్దరు ముగ్గురు చూసి అడగండి. మీరు సంతోషంగా ఉన్నారు కదా, నేనైతే సంతోషంగా ఉన్నాను. వండర్ఫుల్. పాట ఓకే. చెక్ చెక్ చెక్. మళ్ళీ చెక్. చెక్ చెక్ చెక్. చెల్లి శానిటైజర్ ఇవ్వా. సరే అక్క. ఇదిగో అక్క శానిటైజర్. ఎక్కడికి వెళ్తున్నావు? చర్చ్లో క్రిస్మస్ ట్రీ ప్రోగ్రామ్ అవుతుంది కదా, అక్కడికి వెళ్తున్నాను. నువ్వు రావా మరి? అదే కరోనా కదని ఆలోచిస్తున్నాను. మళ్ళీ అక్కడ అందరూ ఉంటారు అండ్ అక్కడ హైజీనిక్గా ఉంటుందో లేదో. పాస్టర్ గారు చెప్పారు కదా, చర్చ్ అంతా ఫుల్ శానిటైజ్ చేసి ఉంటుందని.
అయినా కరోనా అయితే ఏంటి, మనం దేవుని స్తుతించడానికి పర్వాలేదులే చెల్లి, పద మనం వెళ్ళి దేవుని స్తుతిద్దాం. అక్క అక్క థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెల్లి? నువ్వే గాని లేకపోయి ఉంటే నేను ఈ క్రిస్మస్ ఆనందం అంతా మిస్ అయిపోదును. హాయ్ చిత్రక్క. హాయ్ సునీత. హాయ్ మిస్సి. హాయ్. కానీ ఈ రోజు మాత్రం చర్చిలో క్రిస్మస్ ట్రీ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. నేనైతే ఫుల్ హ్యాపీ. అవును, ప్రతి వారం ఇలాగే ఉంటుంది. లాక్డౌన్ తర్వాత చర్చ్ ఓపెన్ చేసినప్పటి నుండి కరోనా కరోనా అంటున్నారు, కానీ ఇంట్లో ఉండి ఆరాధించడం కన్నా చర్చ్కి వెళ్ళి ఆరాధించడం చాలా బాగుంటుంది కదా. చూసారా, ఈ కోవిడ్ వల్ల చర్చ్కి రావడానికి భయపడుతున్నారు. మనం చేసే ప్రతి పనులు చేస్తున్నాం, ఏ పని ఆగట్లేదు. కానీ చర్చ్కి రావాలంటే మాత్రం కోవిడ్ గుర్తొస్తుంది. కానీ మన దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6:33 ఇలా ఉంది కదా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను.
మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే మనకున్న ప్రతి బాధ, చింత, దుఃఖము, వేదన ఈ కోవిడ్ వల్ల నుండి కూడా తప్పిస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. అందుకే ఈ క్రిస్మస్ కాలంలో యేసయ్యకు మొదటి స్థానం ఇచ్చి ఆయన సన్నిధిలో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యవనస్తులు, చిన్న బిడ్డలు మరి చక్కనైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏదో మనల్ని అందరినీ సంతోషపరచు చాలా ఫ్యూ డేస్లో వాళ్ళు దాన్ని ముఖ్యంగా బిడ్డలు, యవన బిడ్డలు వారు నిలవబడి కార్యాన్ని చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కొంచెం కేక్ కట్ చేయండి. సో ఈ సమయంలో మరి ఈ యొక్క క్రిస్మస్ డెకరేషన్ అంటే మన చర్చ్ తాలూకా ఆనవాయితీ ప్రకారం ఫ్యామిలీ వచ్చి వారు ఒకవేళ ఆ యొక్క క్రిస్మస్కి ట్రీకి డెకరేషన్ ఏమన్నా తీసుకొస్తే అక్కడ పెడతారు, లేదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటివే తగిలిస్తారు. అవి తగిలించి ఫ్యామిలీగా వచ్చి వారు కేక్ కట్ చేసుకొని వారు అంటే దే విల్ స్టార్ట్ దేర్ క్రిస్మస్ ఇన్ దిస్ క్రిస్మస్ ట్రీ ప్రోగ్రామ్. అదే ఈ యొక్క చిన్న సంతోషము కుటుంబాలకి అందించడానికే ఈ యొక్క చిన్న క్రిస్మస్ ట్రీ ఐడియా. మరి ఈ కార్యక్రమం మొదటిగా దైవజనులు పాస్టర్ గారు ముందుకు వస్తారు. తర్వాత మరి డానియల్ పాస్టర్ గారు కూడా వస్తారు. తర్వాత డేవిడ్ పాస్టర్ గారు వస్తారు. తర్వాత మిగిలినటువంటి కుటుంబాలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొదటిగా శ్రీనివాసయ్య గారు, అనిత పాస్టర్ గారు ముందుకు వస్తారు. ఆ కేక్స్ ముందు చిన్న డెకరేట్ చేసి వారి కుటుంబంగా ఇవన్నీ పాస్టర్ గారు చేశారండి. ఈ కేక్లు రకరకాలు చేశారు. మరి సునీల్ పాస్టర్ గారు గుర్తొచ్చినట్టు దేవునికి స్తోత్రం. చక్కగా మీ ఫ్యామిలీ వచ్చి డెకరేట్ చేసి అప్పుడు కేక్ కట్ చేసుకొని మీ భార్యకి, మీ భర్తకి పెట్టుకొని సంతోషంగా ముగ్గు పెట్టుకొని ఇక్కడ వచ్చి ప్రజలందరికీ సమాధానము, ప్రియులందరికీ సువర్తమానం. ప్రజలందరికీ సమాధానము, ప్రియులందరికీ తన ప్రజలను పాపములో నుండి రక్షించుటకు జన్మించెను. తన ప్రజలను పాపములో నుండి రక్షించుటకు జన్మించెను. జన్మించెను జన్మించెను జన్మించెను. దావీదు పట్టణమందు లోకరక్షకుడు, ఓ దావీదు పట్టణమందు లోకరక్షకుడు అంధకారమును తొలగించును, నీతి సూర్యుడు ఉదయించెను. అంధకారమును తొలగించును, నీతి సూర్యుడు ఉదయించెను. ఉదయించెను ఉదయించెను ఉదయించెను.
సుతుని పరిశుద్ధ జననము ఓ పరలోక జ్యేష్ఠ సుతుని పరిశుద్ధ జననము వాగ్దానములు నెరవేర్చును వాక్యపు సిరులు వర్షించెను వాగ్దానములు నెరవేర్చును వాక్యపు సిరులు వర్షించెను 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 సువర్తమానం ప్రజలందరికీ సమాధానము ప్రియులందరికీ సువర్తమానం ప్రజలందరికీ సమాధానము ప్రియులందరికీ తన ప్రజలను పాపములో నుండి రక్షించుటకు జన్మించెను తన ప్రజలను పాపములో నుండి రక్షించుటకు జన్మించెను 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 అంధకారమును తొలగించును నీతి సూర్యుడు ఉదయించెను అంధకారమును తొలగించును నీతి సూర్యుడు ఉదయించెను 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా పరమును విడచి పగలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకలు చేరామే కన్యామరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టిన
పట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే కొన్నేళ్లను విడిచి పరుగు పరుగున పాకలు చేరామే మనసారా మొక్కినాము మది నిండా కొలచినాము మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము మా మంచి కాపాడని సంతోషించామే సందడి 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 చేసామే 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించామే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించామే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా బంగారు సంబ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము బంగారు సౌరాని బోలం కానుకగా ఇచ్చినాము ఇమ్మానుయేలని పూజించామమ్మో సందడి 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 చేసామే 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు సందడే సందడి జయబోధం సందడే సందడి చేశారంట సందడే సందడి జయబోధం సందడే సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్
పశుశాలలో సందడి చేద్దామా, దూతలతో చేరి సందడి చేద్దామా, గొల్లలతో చూచి సందడి చేద్దామా, బెత్లెహేములో సందడి చేద్దామా, పశుశాలలో సందడి చేద్దామా, దూతలతో చేరి సందడి చేద్దామా, గొల్లలతో చూచి సందడి చేద్దామా, మైమరచి మనసారా సందడి చేద్దామా, ఆటలతో పాటలతో సందడి చేద్దామా, శాలల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా. సందడే 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 సందడి 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 సందడే సందడి. అర్ధరాత్రిలో సందడి చేద్దామా, చుక్కను చూచి సందడి చేద్దామా, దారి చూపగా సందడి చేద్దామా, గొర్రెల విడిచి సందడి చేద్దామా, అర్ధరాత్రిలో సందడి చేద్దామా, చుక్కను చూచి సందడి చేద్దామా, దారి చూపగా సందడి చేద్దామా, గొర్రెల విడిచి సందడి చేద్దామా, మైమరచి మది నిండా సందడి చేద్దామా, మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా, శాలల చేరి క్రీస్తుని చూచి సంతోషించి సందడి చేద్దామా. సందడే 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 సందడి 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 సందడే సందడి. రాజును చూచి సందడి చేద్దామా, హృదయమార సందడి చేద్దామా, కానుకలిచ్చి సందడి చేద్దామా, సాగిల పడి సందడి చేద్దామా, రాజును చూచి సందడి చేద్దామా, హృదయమార సందడి చేద్దామా, కానుకలిచ్చి సందడి చేద్దామా, సాగిల పడి సందడి చేద్దామా, మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా, మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా, శాలల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా. సందడే 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 సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడి